ఫస్ట్ రెడ్ స్విచ్ ఆన్ చేస్తాము. ఆన్ చేసిన తర్వాత అది బ్యాటరీ మాట. తర్వాత అన్ని లైట్స్ ఆన్ చేస్తాము. ఆన్ చేసి ఫ్లాప్స్ డౌన్ చేస్తాం అన్నమాట. డౌన్ చేసి చూస్తాం డౌన్ అవుతున్నా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాము. దాని తర్వాత చుట్టూ తిరిగి ఒకసారి అన్ని లైట్స్ వర్క్ అవుతున్నా లేదా చెక్ చేసుకుంటాం. అంటే రిక్వైర్డ్ లైట్స్ ఉంటాయి మామూలుగా. డేకి అయితే ఈ లైట్స్ కావాలి, నైట్కి అయితే ఈ లైట్స్ కావాలని చెప్పేసి ఇట్లా లైట్స్ని చెక్ చేసుకొని ల్యాండింగ్ లైట్ అన్ని లైట్స్ వర్క్ అవుతున్నాయి. అన్ని లైట్స్ వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇంకా వెంటనే పోయి మళ్ళీ బ్యాటరీని ఆఫ్ చేసేయాలా. ఎందుకంటే నార్మల్గా మన కార్లో కూడా జస్ట్ ఊరికే కీ ఆన్ చేసి పెడితే ఇంజన్ ఆన్ చేయకుండా బ్యాటరీ మీద రన్ అవుతుంది కాబట్టి అది ఇంకా బ్యాటరీ డెడ్ అవుతుంది. మళ్ళీ మనం జంప్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా. సేమ్ అదే దీనికి కూడా ఎయిలరాన్స్ వర్క్ అవుతున్నాయి లేదా. ప్లేన్లో చూడాలి. ప్లేన్లో చేతి దగ్గర తిప్పుతాం కదా, సో ఇక్కడ ఫస్ట్ ఇట్లా తిప్పి ఇట్లా అని చూడాలి. అప్పుడు అది లోపల తిరుగుతుంది. అప్పుడు రెండు అటాచ్మెంట్ లింకేజ్ ఉంది, ఏం పోలేదు, బ్లాక్ కాలేదని చెప్పేసి. అన్ని సర్ఫేసెస్ అన్నీ క్లియర్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత స్క్రూస్ ఇవన్నీ బాగున్నాయా లేదా అని చెక్ చేస్తాము. టైర్ ఏం పంచర్ కాలేదు అట్లా. మళ్ళీ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా బ్రేక్స్ నుంచి అని చెక్ చేయాలా. లేదు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఫ్లై చేసి వచ్చినారు కదా, అందుకోసం చెప్పేసి ఫ్యూల్ మళ్ళీ పట్టియాలి. అందుకోసం డైరెక్ట్ అక్కడే చెక్ చేస్తాం మనం.